నమస్తే, నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్రం. ఏదైతే ఇటీవల కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నటువంటి చర్చ, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ అనే ఒక ఏదైతే నినాదం ఏదైతే ఉందో, దీనిని కొంతమంది స్వార్థపరులు వారి యొక్క స్వప్రయోజనాల నిమిత్తం వారు దీన్ని ముందుకు తీసుకొస్తూ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాలను రెచ్చగొడుతూ వివిధ రకాలుగా స్వప్రయోజనాలు పొందాలని భావిస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలు నిశ్చితంగా పరిశీలించి గమనించాలని సందర్భంగా మనవిపూర్వకంగా విన్నవించుకుంటూ ఉంటాం. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆర్టికల్ 3 ద్వారా. ఏదైతే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రచించినటువంటి రాజ్యాంగంలో అనుకూలంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఏదైతే ఉందో ఆర్టికల్ 3 ఏదైతే అధికారం ఇచ్చిందో కేంద్రానికి, దాని ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. అదే భారత రాజ్యాంగం తెలంగాణలోనే కాదు, భారత పౌరులు ప్రతి ఒక్కరూ కూడా ఏ రాష్ట్రానికైనా వెళ్ళి వృత్తి, వాణిజ్య, వ్యాపారాలు చేసుకోవచ్చు అనేది ఆర్టికల్ 19(1)G ద్వారా మనకు చెప్తూ ఉంది. అంటే గుజరాత్ నుంచి కానీ, రాజస్థాన్ నుంచి కానీ వచ్చినటువంటి వ్యాపారులు చట్ట ప్రకారంగా తెలంగాణలో కాదు, ఏ రాష్ట్రంలో అయినా వారు నిరభ్యంతరంగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఇది చట్ట ప్రకారం సమ్మతమే అనేది మొట్టమొదటిగా ఈ యొక్క ఏదైతే గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ అని చెప్తూ ప్రజల్లో అనిశ్చితిని నెలకొల్పుతూ తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆడుకుంటున్నటువంటి ముష్కరులు గుర్తించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క గౌరవాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల యొక్క మంచితనానికి భంగం కలిగిస్తూ ఈ ముష్కరులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రజలు గమనించి జాగ్రత్త వహించాలని సందర్భంగా ప్రజలకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా మన దేశం సర్వసత్తాక సార్వభౌమాధికార ప్రజాస్వామ్య దేశం అని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆర్టికల్ 51 ఏదైతే ఉందో అందులో భారత పౌరులమైనటువంటి మనం దేశం యొక్క సమగ్రత, సమైక్యత, జాతీయ భావాలు కలిగి సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, సమైక్యతను కాపాడాల్సినటువంటి అవసరం ఉందని, బాధ్యత ఉందని ఆర్టికల్ 51 మనం చెప్తూ ఉంది. ఏదైతే భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఏదైతే ఉందో దానికి ఒక తెలంగాణ ప్రజలకే కాదు, ఒక రాజస్థాన్ ప్రజలకే కాదు, ఒక గుజరాత్ ప్రజలకే కాదు, దేశం మొత్తంలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి హక్కుల్ని భారత రాజ్యాంగం కల్పించింది అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశం అంటే ఏదో ఒక రాష్ట్రము లేదంటే కొన్ని
2-3 రాష్ట్రాలు అనేది కాదు. మరి ఆర్టికల్ 1 ద్వారా భారతదేశం అంటే భారతదేశంలో ఉండే రాష్ట్రాల సముదాయము అని మనం గుర్తు తెచ్చుకోవాలి. భారత పౌరులంగా మనమందరం కూడా దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడవలసినటువంటి మరి ఆవశ్యకత, బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే కొంతమంది వ్యక్తుల మధ్య జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో మరి దీన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఈ యొక్క పగిడిపల్లి శ్యామ్ అనే వ్యక్తి దళిత సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇతను గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాలని, రాజకీయ స్వప్రయోజనాల కోసం వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ మరి తెలంగాణ ప్రజల యొక్క భావోద్వేగాలతో మరి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ఇలాంటి స్వార్థపరుల ఆలోచనను కొనసాగించకుండా తెలంగాణ ప్రజలు మరి జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం నిన్న మొన్నటి కాదు, కొన్ని దశాబ్దాల చరిత్ర, శతాబ్దాల చరిత్ర తెలంగాణ సమాజానికి ఉందని దాశరథి గారు చెప్పినట్టుగా తెలంగాణ కోటి రతనాల వీణని తెలంగాణ ప్రజలు అందరూ కూడా మరి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి తెలంగాణ జాతి సమైక్యతకు భంగం కలగకుండా, విచ్ఛిన్నం కాకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని, మరి ఏదో అజ్ఞానంగా వ్యవహరించే నాయకుల మాటల్లో మోసపోకుండా మనం మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మనపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నా. మరి మార్వాడి వాళ్ళు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో నిజంగానే వారి యొక్క వ్యాపారంలో తప్పు జరుగుతుంది, లేదా వారు అమ్మే వస్తువుల్లో మరి నకిలీ ఉన్నవి అని చెప్పి మనం భావిస్తే వాళ్ళ యొక్క షాపుల్లో మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనటం మానేస్తే సరిపోతుంది. దానికి ఏదో చిలువలు బలవలు చేసి పెద్దగా మరి వ్యాఖ్యానాలు చేసి రాద్ధాంతం చేసి మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అనే విధానం ఏదైతే ఉందో ఇది పూర్తిగా అసంబద్ధమైంది. మరి ఇది పూర్తిగా మరి ఏ విధమైనటువంటి మంచి ఉద్దేశం దీని వెనక లేదు అనేది నిర్ద్వందంగా మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు వివిధ రాష్ట్రాల్లో మరి నివాసం ఏర్పాటు చేసుకుని వృత్తి, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మరి వారు రాణిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు తెలంగాణ గోబ్యాక్ అంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటనేది మనం గమనించాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు కాలనీలుగా ఢిల్లీలో ఏర్పడ్డారు, అలాగే మహారాష్ట్రలో ఏర్పడ్డారు, అలాగే మరి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు సమూహాలుగా వెళ్ళి స్థిరపడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలని, మరి ఇప్పటికే వాళ్ళు స్థిరపడిపోయి వివిధ రకాలుగా వివిధ వృత్తి, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకునే వారు ఆ రాష్ట్రాల్లో నివాసం ఉన్నప్పుడు వారిని తెలంగాణ గోబ్యాక్ అంటే ఏ విధంగా మరి ఉంటుంది అనేది ఒక్కసారి మరి గమనించాలని, ఈ యొక్క అంశాన్ని ముందుకి తీసుకెళ్లాలనుకున్నటువంటి ఈ యొక్క అంశాన్ని అంటే ఒక
ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య గొడవ ఏదైతే ఉందో దాన్ని మరి పెద్దగా చూపిస్తూ మరి రాష్ట్రంలో ఉండే మరి ప్రజలకు అనైతికమైనటువంటి విషయాన్ని పరిచయం చేస్తూ దాన్ని ఏదో ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నటువంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుతంత్రాన్ని అర్థం చేసుకుని తెలంగాణ ప్రజలందరూ కూడా మరి సంయమనాన్ని పాటిస్తూ జాగ్రత్త వహిస్తూ మన యొక్క జాతి సమైక్యతను మనం కాపాడుకోవాలని, దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రజల యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మనం అందరం కూడా సంయమనంతో ఉంటూ మరి మనల్ని మనం గౌరవించుకుంటూ ఇతర రాష్ట్రాల వారిని కూడా గౌరవిస్తూ మన యొక్క దినచర్యలో ముందుకు సాగాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.